గ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం. స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సర పాల్గుణ పూర్ణిమ రోజు చంద్రగ్రహణం. ఇది 2026లో మనకు సంపూర్ణంగా దీని యొక్క పూర్తి వివరాలను గురించి తెలుసుకుందాం. గ్రహణ సమయాలు, వాటి యొక్క వర్ణన గురించి కూడా తెలుసుకుందాం. మార్చి 3, 2026 మంగళవారం పాల్గుణ పౌర్ణమి రోజున సింహరాశిలో పూర్వ పల్గుని అంటే పుబ్బ నక్షత్రంలో గ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో అంతటా కనిపిస్తుంది. ముఖ్యంగా పుష్యమి, ఉత్తర నక్షత్రాలలో సింహరాశిలో ఇది ఏర్పడుతుంది. గ్రహణ సమయాలు: గ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం 3:23 ఇది ప్రారంభమవుతుంది. అలాగే గ్రహణం మధ్యకాలం తీసుకున్నట్లయితే 5:07 మధ్యకాలంగాను, గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6:50 ఇక్కడ వివరణ ఉంది. అయితే ఇక్కడ స్పర్శకాలానికి ముందు పట్టు స్నానం, మధ్యకాలంలో గ్రహణ మధ్య స్నానం ఒకటి, అలాగే మోక్షకాలం తర్వాత స్నానం కూడా అవసరం, అంటే విడుపు స్నానం అవసరం. గ్రహణ మధ్యకాలంలో మధ్యగ్రహణ సమయం అనేటువంటిది దాదాపుగా 45 నిమిషాల కాలం పాటు ఉంటుంది. మొత్తం గ్రహణ వ్యవధి మనకు 3:27 ఉంది. అయితే భారతదేశంలో సాయంత్రం 6 గంటల నుంచి సుమారు 27 నిమిషాల పాటు ఈ యొక్క గ్రహణాన్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలైనటువంటి బెంగాల్, మిజోరాం, అస్సాం, మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్లలో స్పష్టంగా ఈ యొక్క గ్రహణం మనకు కనిపిస్తుంది. మన దేశంలో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుంది. అందువల్ల దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని అంటారు. అర్థమైంది కదా? అంటే మనం అక్కడ మొదలు చెప్పుకున్నప్పటి విషయం ఇక్కడ దాన్ని సంపూర్ణంగా విడమర్చి చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఆహార నియమాలు, సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారు ఎవరైనా కూడా, ముఖ్యంగా చెప్పాలంటే భారతీయులందరూ కూడా దీన్ని తప్పనిసరిగా పాటించవలసినటువంటి విధి విధానం. నేను ఈ మతం ఆ మతం అని అనకుండా నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా పాటించాల్సిందే. ధర్మం అందరికీ ఒకటే, నిప్పు ఎవరికైనా కాలుతుంది. అలాగే ఇక్కడ విషయానికి వస్తే మధ్యాహ్నం 12 గంటల లోపే భోజనాది కార్యక్రమాలను ముగించి గ్రహణ సమయం పూర్తయ్యేటువంటి వరకు కూడా ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడం మంచిది. పిల్లలకు మరీ ముఖ్యంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వారికి చెప్పడం అనేటువంటిది చాలా అవసరం, ఉత్తమం కూడా. భోజనం చేయడం, వంట చేయడం, నీరు తాగడం, సాధ్యమైనంత వరకు కూడా శుభకార్యాలను నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉండడం మంచిది. గ్రహణం తర్వాత చేయవలసినటువంటి స్నానం చేయడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, అంటే పసుపు నీళ్ళు, గంగ నీళ్ళు, ఆవుమూత్రం, పేడ వాటిని కలిపి గోమయం చేత ఇల్లంతా కూడా సంప్రోక్షణం అనేటువంటిది చేసుకోవడం చాలా ఉత్తమం. ఆ తర్వాత తాజా వంట మొదలగునవి అవి చేసుకోవాలి. పరిహారాలు, మంత్రాలు రాశుల వారీగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణ వేళలో చేసేటువంటి కొన్ని మంత్రాలను పఠించేటువంటి విధి విధానాలను, జాతకరీత్యా చంద్రుడి యొక్క స్థాన బలపడేటువంటి విధంగా, చంద్రుడికి మనం ఇక్కడి నుండి బలం ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క మంత్ర ఉచ్చారణ చాలా ఉపయోగపడుతుంది. మనం భగవంతుడికి ఆ సందర్భంలో మనం సహకరించినటువంటి వాళ్ళం అవుతాం.
ముఖ్యమైనటువంటి విషయాలు. గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసేటువంటి విషయం అందరికీ తెలిసిందే. గ్రహణ విధులు, గ్రహణ శాంతులు మనం తప్పనిసరిగా ఈ సమయంలో ఆచరించాలి. సింహరాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకుండా ఉండడం అనేటువంటిది మంచిది. గ్రహణ సమయంలో పాటించాల్సినటువంటి విషయాలను గురించి మరొక మారు చూసుకున్నట్లయితే, గ్రహణ కాలంలో ఉపవాసం చేయడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. చెప్పుకున్నాం కదా ఇంతవరకే. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. విధి విధానాలను తప్పనిసరిగా ఆచరించాలి, పాటించాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి పెద్దలను, తల్లిదండ్రులను, వారి యొక్క సలహాలు సూచనల మేరకు చక్కగా ఈ నియమాలను పాటించడం అనేటువంటిది చాలా అవసరం. వృద్ధులు కావచ్చు, రోగంతో బాధపడేటువంటి రోగులు కావచ్చు, ఈ యొక్క గ్రహణాన్ని అసలు చూడకూడదు. ఎవ్వరు కూడా ఈ గ్రహణాన్ని చూడకపోవడమే ఉత్తమంగా మనం చెప్పుకుంటాం. గ్రహణ సమయంలో మాత్రం శివనామస్మరణ, హరినామస్మరణ, లలితా సహస్రనామ పారాయణము, మీ ఇష్టదేవత పారాయణము, వివిధ నామపారాయణాలన్నింటినీ కూడా చేయడం అత్యంత ఉత్తమం. ఇష్టదేవత నామస్మరణలు మాత్రం తప్పనిసరిగా చేయండి. పట్టు స్నానం, మద్య స్నానం, విడుపు స్నానాలను చక్కగా ఆచరించేటువంటి వారు, సంధ్యాది వందనాలను ఆచరించేటువంటి వారు, నిత్య పూజలు చేసుకునేటువంటి వారు ఈ యొక్క విధి నిర్వహణ అంతా కూడా చక్కగా పాటించి, ఈ సమయంలో ఏదైతే ఈ గ్రహణ కాలం ఉంటుందో ఈ కాలం అంతా కూడా మీ ఇష్టదేవత నామస్మరణల్ని చేసుకోవడం అత్యంత ఉత్తమం. ఆయా దానాలను, అలాగే చేసేటువంటి విధి విధానాలను, అలాగే ఈ గ్రహణం ఏ రాశులపై ప్రభావం ఉంటుంది, అలాగే పరిహారాలు ఏమేంటి అవసరం, మీరు గ్రహణ సమయంలో ఆయా రాశుల వారు ఏ జపాలను చేయాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా లెంతీగా వీడియో అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశం చేత డిస్క్రిప్షన్లో ఈ యొక్క చేయాల్సినటువంటి విధానాలన్నింటినీ కూడా మేము కింద ఇస్తాం. వాటిని కొంచెం స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎవరైతే ఆయా రాష్ట్రాల వాళ్ళు ఉంటారో ఆయా దేవతల ఆరాధనలు చేయడం అనేటువంటిది అత్యంత ఉత్తమము. అలాగే ఇష్టదేవత నామస్మరణ, గృహదేవత నామస్మరణ, ఇంటి దేవత నామస్మరణ, మీరు ఆయా మీ గురువుల దగ్గర తీసుకున్నటువంటి దీక్షలు మొదలగు పారాయణాలు అన్నింటినీ కూడా చేయవచ్చు. ఈ సమయంలో మీరు ఏది చేసినా 1000 ఫలితం, 10,000 ఫలితంగా మీకు ఆ దైవం అనుగ్రహం ఇస్తుంది. అంతటి ఫలితం అనేటువంటిది వస్తుంది. ఏ దానమైన, జపమైన ఈ సందర్భంగా చేసేటువంటి ఉన్నత ఫలితాలను అనేటువంటిది ఇస్తుంది. మనం చంద్ర భగవానుడికి సహకరించి బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనం దైవానికి సహకరించినటువంటి వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా అందరూ కూడా మీ దేవత అర్చనలు, నామస్మరణలు మానసికంగా కూర్చొని చేయొచ్చు. మంచి చక్కటి ఆసనం వేసుకొని, చెప్పాను కదా, పట్టు, మద్య, విడుపు స్నానాదులను వీలైనటువంటి వారు తప్పనిసరిగా ఆచరించి ఒక కార్యనిర్వహణ అనేటువంటిది చక్కగా జరుపుకోండి. దేవతా కృపకు, దైవ కృపకు, మీ ఇష్టదేవతల కృపకు పాత్రులు కండి. ఓం శ్రీమాత్రే నమః.